క్రీస్తునందు ప్రియమైన సజీవవాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తా ఉన్నాను. మంచి వ్యక్తిగా జీవించడం అంటే ఏంటి అనే ప్రశ్నకు సమాధానం అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. దేవుని తృప్తిపరిచే ఒక మంచి కుటుంబం అంటే ఏంటి అనే ప్రశ్న నా స్నేహితురాల్ని అడిగాను. తానిచ్చిన సమాధానం కలిసిమెలిసి ఉండడం, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండడం, అందరితో నిజాయితీగా లేదా అబద్ధమాడకుండా జీవించడం. అంతేకాదు కనీసం క్రిస్మస్ లేదా ఈస్టర్కైనా దేవుని గుడికి వెళ్ళి ప్రార్థన చేసుకొని రావడం. మంచి నడవడి కలిగిన కుటుంబానికి నిర్వచనం వివరించిన తన సమాధానంతో ఆశ్చర్యం కలిగిన నేను మరో ప్రశ్న అడిగాను. కుటుంబం గురించి అన్నీ బాగానే ఉన్నాయి, కానీ పండగ క్రైస్తవుల్లా సంవత్సరానికి ఒక్కసారే దేవుని మందిరానికి వెళితే సరిపోతుందా? అది దేవుని తృప్తిపరిచినట్టేనా అని అడిగినప్పుడు తడబడకుండా తానిచ్చిన సమాధానం, దేవుని దృష్టిలో మంచిగా జీవిస్తే చాలు, దేవుని తృప్తిపరిచినట్టే కదా అనే సమాధానం తానిచ్చింది. ప్రియమైన వారలారా, సంస్కృతిలో సంబంధం లేకుండా మంచి వ్యక్తిలా జీవించడమే దేవుడు కోరుకునేదని మనలో అనేకులం అనుకుంటూ ఉంటాం. పాశ్చాత్య దేశాల్లోనే కాదు, నేడు మన దేశంలో కూడా ఏడాదికి ఒకసారి లేదా ఏదో మనకు కుదిరినప్పుడు, మంచి జరిగినప్పుడు లేదా పండగలకు మాత్రమే దేవుని మందిరానికి వెళ్ళి వస్తే అంతకంటే ఇంకేం కావాలి అనుకునేవారు మనలో ఎంతో మంది ఉన్నారు. దేవుని మందిరంలో కాసేపు సమయం గడిపితే లేదా ఆయన దర్శించుకొని వస్తే దేవుని తృప్తిపరిచినట్టే అని అనుకునేవారు ఎందరో ఉన్నారు. చాలామందికి మంచి వ్యక్తిగా ఉండడం అనే మాటకు నిర్వచనం ఇదే. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి లేఖను వ్రాస్తూ 3వ అధ్యాయంలో తన సంస్కృతిలో మంచిగా ఉండడం అంటే ఏమిటో స్పష్టంగా వివరించాడు. పౌలు 3వ శతాబ్దానికి చెందిన భక్తి కలిగిన యూదులైనందున తన సంస్కృతికి చెందిన నైతికతను అక్షరాల అనుసరించాడు. అతడు సరైన కుటుంబంలో జన్మించాడు, సరైన విద్యాభ్యాసాన్ని పొందాడు, సరైన మతాన్ని అనుసరించాడు. యూదుల సాంప్రదాయాన్ని అనుసరించిన మంచి వ్యక్తి అనడానికి నిదర్శనం అతడు. అంతేకాదు, అతడు తలంచితే తనకున్న మంచితనాన్ని బట్టి అతడు గొప్పగా చెప్పుకోవచ్చు అంటాడు. అయితే అతడు ఎంత మంచివాడైనప్పటికీ మంచిగా ఉండడానికి మించింది ఒకటున్నదని ఆనాడు ఫిలిప్పీ సంఘానికి తెలియజేస్తూ నేడు మనకును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మంచితనము కలిగి ఉంటూ మంచిగా ప్రవర్తిస్తే అది దేవుని తృప్తిపరచడము కాదని హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని తృప్తిపరచడం అంటే యేసు క్రీస్తును ఎరగడము అని అంటాడు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 3వ అధ్యాయం 7 నుంచి 8వ వచనంలో. ఆయనను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని, నిశ్చయముగా నా ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను అని అంటాడు అపోస్తలుడైన పౌలు. ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానమును ఎరుగుటతో పోల్చినప్పుడు తన మంచితనమును పెంటతో సమానముగా ఎంచుకుంటున్నాడు. మన నిరీక్షణ, విశ్వాసము మన మంచితనంలో గాక కేవలం క్రీస్తులోనే ఉన్నప్పుడే మనం మంచివారము, అప్పుడే దేవుని తృప్తిపరిచేవారం అవుతాము. వ్యక్తిగతంగా మనం మంచివారం అనుకుంటూ చీకటిలో బ్రతుకుతున్నాం. దేవునికే ప్రాధాన్యతనిస్తూ క్రమం తప్పకుండా ఉండగలిగే క్రీస్తుతో మన సహవాసం ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమేన్.